హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక అబ్బాయి చాలా మంచివాడు. ఎంతటి మంచివాడంటే చదువులో నెంబర్ 1. అసలు 10థ్‌లో టాప్ 1, ఇంటర్మీడియేట్‌లో టాప్ 1, ఇంజినీరింగ్‌లో టాప్ 1. 3 సక్సెస్‌లు చూసేసాడు. దాంతోపాటు ఒక మంచి జాబ్ వచ్చింది. జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా మంచి లైఫ్. తను అనుకున్నటువంటి సక్సెస్ దొరికింది కాబట్టి మంచి లైఫ్. కానీ ఒక్క గురువు ఆ శిష్యుడిని ఒక్క మాట అడిగాడు. ఇంత బాగా చదువుతావు కదా, నువ్వు ఇంకా పెద్ద స్థాయికి వెళితే నిన్ను చూడాలి అనుకుంటున్నాను అని చెప్పేసి వదిలేస్తాడు. ఆ గురువు చెప్పిన మాట అతనికి ఆ రోజుకి అర్థం అవ్వలేదు, కానీ రోజు రాత్రి మాత్రం ఆలోచిస్తున్నాడు గురువు చెప్పిన మాట గురించి. మనసులో ఏదో తెలియని కదలిక. ఎస్, నేనేమవ్వాలి అనుకొని అడిగితే ఐఏఎస్ కావాలి అని చెప్పేసి వాళ్ళ గురువు గారు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఐఏఎస్ కావాలి అంటే అసలు ఐఏఎస్ ఎలా అవ్వాలో కూడా ఆ అబ్బాయికి తెలీదు. కానీ జీవితం మాత్రం ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యాడు. మంచి జాబు, మంచి శాలరీ, లక్షల్లో జీతాలు వదిలేసుకొని ఖచ్చితంగా నేను ఐఏఎస్ కావాలి అని చెప్పేసి బయలుదేరాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకొని నేను జాబ్కి రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ జాబ్కి రిజైన్ చేసేసి ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం వెళ్తాడు. ఫస్ట్ ఎగ్జామ్ రాస్తాడు. 3 సార్లు సక్సెస్ వచ్చిన దానికి ఈసారి మాత్రం సక్సెస్ ఎందుకు రాదులే అని గట్టిగా నమ్మాడు. ఫస్ట్ టైం ఫెయిల్యూర్. అర్థం కాలేదు ఏం చేయాలో. చూసుకున్నాడు ఏంటి లోపాలు అని. ఈసారి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేశాడు. సెకండ్ సారి కూడా పని కాలే, ఫెయిల్. అరే, 10థ్‌లో టాప్ వచ్చాను, ఇంటర్మీడియట్లో టాప్ వచ్చాను, ఇంజనీరింగ్లో కూడా టాప్ వచ్చాను, నాకు ఎందుకు ఈ ఐఏఎస్ ఎగ్జామ్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి తనను తాను చెక్ చేసుకున్నాడు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత 3వ అటెంప్ట్ చేశాడు. 3వ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయ్యాడు. అర్థమైపోయింది ఇంకా నా వల్ల కాదు, నా అయిపోయింది, ఇంకా నాకు ఐఏఎస్ రాదు. మళ్ళీ తీరా చెప్పేసి మళ్ళీ మనం వెళ్ళి ఐటీ జాబ్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ ఐటీ జాబ్ కోసం వెళ్ళిపోయాడు. ఐటీ జాబ్కి అప్లై చేశాడు. ఐటీ జాబ్లో మళ్ళీ అతనికి ఉండేటువంటి సీనియారిటీని బట్టి, అతనికి ఉండే టాలెంట్ని బట్టి మళ్ళీ అక్కడ జాబ్ రావడం జరిగింది. మళ్ళీ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు సడన్గా గురువు గారు వచ్చి మళ్ళీ అడిగారు, ఏంటి నువ్వు మళ్ళీ ఐటీ జాబ్ చేస్తున్నావు అని అడిగాడు. గురువుగారు, ఇలా నేను 3 టైమ్స్ అటెంప్ట్ చేశాను, నా వల్ల కాలేదు అని చెప్పేసి. అవునా అని చెప్పేసి ఆ గురువు గారు ఒక్క మాట నా మాట వింటావా అని అడిగాడు. అయ్యో గురువుగారు, అడిగిందే మీరు, మీకోసమే కదా అండి నేను ఇలా చేశాను, కానీ నాకు రాదని చెప్పేసి టైం వేస్ట్ అని చెప్పేసి నేను ఇలా చేశాను అంటే, ఎస్, ఇప్పటి నుంచి నేను చెప్పిన మాట విను. ఒకే మాట, నీ రైటింగ్ కొంచెం సరిగా ఉండదు కాబట్టి నీ రైటింగ్ని చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, అసలు నువ్వు రాసే ఆన్సర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్.
థర్డ్ పాయింట్, దేనికి నువ్వు అసలు ఎలా సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అనే దానిపైన ఒకటి. గురువు గారు రైటింగ్ చేస్తే అక్షరాలు ప్రింట్ ఉన్నట్టుంటాయి, అదే శిష్యుడు రాస్తే సరిగ్గా లేవు కదా. రైటింగ్ ప్రాక్టీస్ చేశాడు, నెంబర్ 1 స్థానంలో వచ్చాడు. రెండవది ఏంటంటే, ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు 365 రోజులు ఎగ్జామ్ రాయాలి. ఏ ఒక్కరోజు నువ్వు కారణంతో రాకపోయినా అదే నీ చివరి ఎగ్జామినేషన్ అని చెప్పేసి గురువు గారు చెప్పడం జరుగుతుంది. అస్సలు అర్థం కాదు. సరే నేను చేస్తాను గురువు గారు అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాడు. ఫస్ట్ 1 వీక్ ఈజ్ ట్రయల్. నువ్వు 4 గంటలకి అంటే ఉదయం 4 గంటలకి నా దగ్గర ఉండాలి అని చెప్పేసి కండిషన్ పెడతాడు. ప్రతిరోజు ఉదయం తను 3 గంటలకి లేచి రెడీ అయ్యి 4 గంటలకల్లా గురువు ఇంటి దగ్గరికి వెళ్ళి 1 వీక్ గురువు గారు ఈ అబ్బాయిని చెక్ చేయడం జరుగుతుంది. పర్ఫెక్ట్ టైం 4 అంటే 4కి తను ఇంటి దగ్గర ఉండాలి అని చెప్పేసి 1 వీక్ తర్వాత ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తాడు. 365 రోజులు ఒకే ఎగ్జామ్, డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్. 3 గంటలు ఏకధాటిగా 365 రోజులు ఉదయం 3 గంటలకి లేయాలి, చెయ్యాలి. ఈసారి 4th అటెంప్ట్ ఐఏఎస్కి ప్రిపరేషన్ అయ్యాడు. ఆల్ ఇండియాలో ఒక మంచి పొజిషన్ ఐఏఎస్ దక్కింది. ఎలా? కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గురువు చెప్పిన మాట వింటే 100% ఆ శిష్యుడు నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ.